ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి మైనారిటీకి రిజర్వ్ లేకుండా చేయాలనే ఒక కుట్ర ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. ఇది బడుగు బలహీన వర్గాలకి వ్యతిరేకంగా జరిగేటటువంటి ఒక కుట్ర. దీంతో పాటు స్వేచ్ఛగా ఆలోచించడానికి కానీ, స్వేచ్ఛగా మాట్లాడటానికి కానీ, స్వేచ్ఛగా మీటింగ్లు పెట్టుకోవడానికి కానీ, స్వేచ్ఛగా జీవించడానికి కానీ రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కుని కాలరాసి ఆ హక్కులు లేకుండా ఒక రాజరిక పరిపాలనని ఈ బీజేపీ ప్రభుత్వం కొనసాగిస్తుంది. అణిచివేసే ప్రభుత్వం. ఎవరైనా బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే అటువంటి వ్యక్తుల్ని ఇన్కమ్ ట్యాక్స్ తో దాడి చేయించడం, ఈడీతో దాడి చేయించడం, సిబిఐతో దాడి చేయించి వాళ్ళను భయపెట్టి బీజేపీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలో కొనసాగించబడటానికి ఈ ప్రభుత్వ యంత్రాంగం, ఈ ప్రభుత్వ బాడీలు వీటన్నిటినీ దుర్వినియోగం చేస్తుంది బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీ యూనివర్సిటీల్లో స్వేచ్ఛగా విద్యార్థులు సమాజంలో ఉన్న చదువు రాని ప్రజల కోసం 1000 ఆలోచనల్ని చర్చ చేసి ఆ ఆలోచనలు సమాజానికి అందించేటటువంటి అవకాశం ఇంతకుముందు యూనివర్సిటీలో ఉండేది. ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత యూనివర్సిటీ విద్యార్థులు కొత్త ఆలోచన గురించి ఆలోచించడం కానీ, సామాజిక న్యాయం కోసం ఆలోచించడం కానీ, బడుగు బలహీన వర్గాలకి కావలసిన సదుపాయాల గురించి చర్చించడం కానీ జరగకుండా వాళ్ళ మీద కేసులు పెట్టి ఆ బీజేపీ ఆలోచన విధానం మాత్రమే మాట్లాడే కొత్త విధానాన్ని ఈ బీజేపీ ప్రభుత్వం తీసుకొని వచ్చింది. సమాజంలో వాళ్ళు బాగుపడటం కోసం ఎంతో మంది రైటర్స్, ప్రోగ్రెసివ్ రైటర్స్ పుస్తకాలు రాస్తుంటే వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైలు పంపిస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం చేస్తున్న పనులు మంచిగా లేవు, అది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పే ప్రతి ఒక్కళ్ళని అరెస్ట్ చేసి ఏదో కేసులో పంపిస్తున్నారు. దీనివల్ల ఒక్క మాటలో చెప్పాలంటే భారతదేశంలో ప్రజలందరూ బిక్కుమంటూ భయంతో బతుకుతున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టులాంటిది. ఇరాక్లో సద్దాం హుస్సేన్ పరిపాలన చేసేటప్పుడు ప్రజలందరూ బిక్కుమంటూ భయంగా బతికే పరిస్థితి ఉండేది. ఎవరైనా సద్దాం హుస్సేన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే ఎక్కడ మాట్లాడినా అరెస్ట్ చేసే వాళ్ళని జైల్లో పంపించేవాళ్ళు. ఇవాళ అదే పరిస్థితి భారతదేశం. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని